పనికి తగ్గట్టు వేతనాలు, పనికి తగ్గట్టు వేతనాలు, పనికి తగ్గట్టు వేతనాలు, పనికి తగ్గట్టు వేతనాలు, మా కోరికలు, మా కోరికలు, మా కోరికలు, మా కోరికలు తీరే వరకు, మా కోరికలు తీరే వరకు, మా కోరికలు తీరే వరకు. జై టీసీ, జై టీసీ. ఏపీ మెడికల్ కాంట్రాక్టర్ ఐక్యత, ఏపీ మెడికల్ కాంట్రాక్టర్ ఐక్యత, ఏపీ మెడికల్ కాంట్రాక్టర్ ఐక్యత, ఏపీ మెడికల్ కాంట్రాక్టర్ ఐక్యత. జై టీసీ, జై టీసీ, జై టీసీ. నంద్యాల జిల్లా మెడికల్ శానిటరీ వర్కర్లు ఈ నెల 5వ తేదీ నుండి దశల వారీగా డిఎంఓని డిఎంఈని మన లేబర్ ఆఫీసర్ని కలిసాము, సూపరింటెండెంట్ కలిసాము, కలెక్టర్ అమ్మని కలిసాము. రకరకాలుగా వాళ్లకు మెమరాండాలు ఇచ్చాము. కానీ ఎవరు కూడా స్పందన అనేది లేనందుకు 6వ తేదీ నుండి ఈ నిలయ దీక్షను కొనసాగించాం. నిన్న 15వ తేదీ వరకు కొనసాగించాం. నిన్న 16వ తేదీన చలో అమరావతి ప్రోగ్రాంలో అమరావతిలో విజయవాడలో డిఎంఏ ఆఫీసు కార్యాలయాన్ని ఏపీ మెడికల్ కాంట్రాక్టర్ వర్కర్స్ యూనియన్ శానిటరీ కార్మికుల ఏకతాటిగా అనంతపురం, చిత్తూరు, తిరుపతి, మదనపల్లె, నంద్యాల అన్ని రకాల నుండి కార్మికులు వచ్చి ఆ మున్సిపల్ కార్యాలయాన్ని డిఎంఏ కార్యాలయాన్ని ముట్టడిస్తే డిఎంఏ వారు బయటకు వచ్చి, అయ్యా నేను వచ్చింది 3 రోజులు అయింది, నాకు ఇటువంటివి ఏమి తెలియవు, కాబట్టి నాకు 10 రోజులు టైం ఇవ్వండి, ఈ నెల ఆఖరికి వరకు ఇవ్వండి, ఆఖరి లోపల మీ సమస్య పరిష్కరిస్తా, మీకు 62 ఏళ్ళ వరకు కొనసాగించే విధంగా శానిటైజర్ కార్మికులను నేను స్వయాన వాళ్ళతో మంత్రులతో కలిసి మాట్లాడే అధికారులతో నేను వెంటనే వీళ్ళను డ్యూటీలోకి జాయిన్ చేయించాలని చెప్పేసి ఆయన చెప్పడంతో మేము ఈ రోజు నుండి ఏఐటీసీగా ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ యూనియన్గా మేము ఈ రోజు నుండి వాయిదా వేసుకుంటున్నాం. మా కార్యక్రమం 30వ తేదీ లోపల మాకు రిజల్ట్ రాకపోతే 1వ తేదీ నుండి కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి ఏఐటీసీగా హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ మీడియా మిత్రులు, అధికారులు, మాకు మెడికల్ వాళ్ళు ప్రతి ఒక్కరు అందరూ సహకరించేందుకు వారికల్లా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నంద్యాల జిల్లా ఏపీ మెడికల్ కాంట్రాక్టర్ నా పేరు సుశీలమ్మ ప్రెసిడెంట్ను. మేము గత 7 నెలల నుంచి మా పిల్లలు అంతా 50 ఏళ్ళు అని చెప్పి 19 మందిని తొలగించి వాళ్ళ పరిస్థితులు చాలా తీవ్రమైనది. ఆ తీవ్రానికి తట్టకలేక మేము బయటకు వచ్చినాము. వచ్చి టెంట్లు వేసి ఇక్కడ మేము కూర్చొని కూడా 5వ తారీఖు నుంచి మేము స్టార్ట్ చేసి అన్ని రంగాలలో మేము లెటర్లు తెచ్చినాము. ఏసీఎల్ మేడంకు, కలెక్టర్ మేడంకు, మళ్ళీ మున్సిపల్ మేడంకి, మొత్తానికి అందరికీ ఇక్కడ ఉన్న ఆఫీసర్స్కి అంతా మేము లెటర్ చేసి డిఎంఓ వీళ్ళకి అందరికీ ఇచ్చినాము. కానీ ఎక్కడి నుంచి స్పందన రాలే. స్పందన రాకపోతే మా పరిస్థితి ఏమైనా మేము రోడ్డు మీదకి వచ్చినాము. ఈనాడు ఇది అమరావతి విజయవాడకి వెళ్ళిపోయినాం. విజయవాడలో మేము అందరం కలిసి అన్ని ఊర్ల నుంచి, అనంతపురము మొత్తం ఊర్ల నుంచి, ఇక్కడ తొలగించిన ఊర్ల నుంచి కూడా మొత్తం అందరం కలిసి ఆయనను ముట్టడించినాము. ముట్టడించి ఆయన వచ్చినాడు బయటికి వచ్చి, అమ్మ మీరు బాగా వయసులో పని చేసుకునే వాళ్ళు, మీరు చేసిన ఇది కూడా నేను న్యాయం కాదు, నేను చిన్న ఉద్యోగం నుంచి పైకి వచ్చి 10 రోజులు అయింది. ఈ 10 రోజులు నాకేం తెలియదు, నేను దీనికి సంబంధించింది మాట్లాడి అందరిని కూర్చోబెట్టి మాట్లాడి మీకు నేను న్యాయం జరగలుగుతాను, నాకు 10 రోజులు టైం ఇవ్వండి 1వ తారీఖు వరకు అన్నాడు. ఆయన 1వ తారీఖు వరకు ఎందుకంటే చెప్పినాడు కాబట్టి ఆయన ఎవరు ఒప్పుకోకపోయినా ఆయన ఒప్పుకున్నాడు. భాస్కర్ నాయుడు కూడా వచ్చి ఒప్పుకోలే. అక్కడ నుంచి వాళ్ళు కూడా వచ్చి మా మీద ఏది ఆలోచనలు ఉన్నాయో వాళ్ళకి తెలియవు. ఆ రకంగా వచ్చి మమ్మల్ని చేసిపోతే ఆయన మాత్రం చెప్పినాడు, నేను మాత్రం అందరినీ కూడేసి మాట్లాడి మీకు నేను న్యాయం చేస్తాను, మాకు టైం ఇవ్వండి అని చెప్పినారు. ఆయనకు రేపు 1వ తారీఖు వరకు టైం ఇస్తాం. లేదా ఆయన కూడా ఆయనను కూడా ఏదో ఒక రకంగా మార్పు చేసినారే అనుకో, నెక్స్ట్ మళ్ళీ మేము నిరసనలు కొనసాగుతామని చెప్పి అన్ని రంగాలను తీసుకొని మాకు పార్టీ ఉంది. మా పార్టీ నుంచి అక్కడ నుంచి ఏఐటీసీ నుంచి అన్ని రంగాలను తీసుకొని ఇంకా ఉధృతంగా మేము ఇక్కడ ధర్నా చేసుకుంటాం. ఈ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో తొలగించిన కార్మికులు 50 ఏళ్ళు నిండినాయని చెప్పేసి తీసేసిన కార్మికులు వివిధ రూపాల్లో ఆందోళన చేసి, ముఖ్యంగా ఇక్కడ దాదాపు 10 రోజులు నిరసన దీక్ష చేసి
చలో అమరావతి నిర్వహించడం జరిగింది 16వ తేదీ. అక్కడ డిఎంఈ హామీ మేరకు మనం ఈ కార్యక్రమాన్ని నిరసన కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకుంటున్నాం. భవిష్యత్తులో వీళ్ళని విధుల్లోకి తీసుకోకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తాం. అదేవిధంగా ఈ ఆందోళనలకి సహకరించిన కాంగ్రెసు, టీడీపీ, జిల్లాల శ్రీరాములు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు, సిపిఐ నాయకులు అందరికీ ఏఐటీసీగా ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ముఖ్యంగా మీడియా మిత్రులు, మీడియా వారు ఈ సమస్యని వివిధ పత్రికల్లో, చిన్న చిన్న పత్రికల్లో, ఛానల్స్లో అన్నిట్లో మొత్తం దీన్ని ఎక్స్పోజ్ చేసి ఈ సమస్యని ఈ అధికారుల దృష్టికి పోయేటట్లు చేయడం జరిగింది. అదేవిధంగా ఇంటెలిజెన్స్ అధికారులు వీళ్ళందరూ సహకరించినందుకు మేము ఏఐటీసీగా జిల్లా సమితి తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు. మెడికల్ కాంట్రాక్ట్ కార్మికులు గత 4-5 నెలల నుంచి వీళ్ళు 50 ఏళ్ళ నుంచి తొలగించబడినారు. వీళ్ళు పోరాటం చేస్తూనే ఉన్నారు. 10 రోజుల నుంచి ఇక్కడ మెడికల్ కాంట్రాక్ట్ యూనియన్ లీడర్లు అందరూ పెద్ద హాస్పిటల్ దగ్గర దీక్షలో కూర్చున్నారు. కానీ ఎటువంటి స్పందన లేదు. నాయకులు కానీ అధికారులు కానీ వీళ్ళకి ఎటువంటి న్యాయం చేయలేదు. వీళ్ళని మాత్రం 1వ తారీఖు నుంచి మాత్రం విధుల్లోకి తీసుకోకుంటే మాత్రం మేము తీవ్రంగా అధికారులను అడ్డుకోవడం, నాయకులను కూడా అడ్డుకుంటాం. దీన్ని ఇంకా ఉధృతంగా తీసుకుపోయి మీరు ఎక్కడ తిరిగితే అక్కడ కూర్చొని మేము పనులు కూడా ఆటంకాలు చేస్తామని చెప్పేసి మేము సిపిఐ పార్టీగా హెచ్చరిస్తున్నాం. పారిశుద్ధ కార్మికుల వెంటనే పారిశుద్ధ కార్మికులు